తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన 6 కొత్త పాలసీలు అమలు ఆలస్యం కానుందా? విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదా? బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయనుందా అంటే సెక్రటరియట్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో 6 గ్యారంటీలతో పాటు 6 కొత్త పాలసీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలా ప్రకటించిన విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం, ఎక్సైజ్, ఇండస్ట్రియల్ పాలసీలపై ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉందని చెబుతూ వచ్చింది. ఎన్నికలు అవగానే కొత్త పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకుంటూ వచ్చింది. అయితే కొత్త పాలసీల కసరత్తుపై కూడా ముందడుగు పడటం లేదు. అధికారుల బదిలీలు ఉన్న నేపథ్యంలో పాలసీల అంశాన్ని ఆయా శాఖల హెచ్ఓడీలు పక్కన పడేసినట్లు సెక్రటేరియట్ అధికారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లను మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపు మరిన్ని బదిలీలు క్లియర్ చేయాలని భావిస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనల సమావేశాలు ముగిసిన వెంటనే ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీ అధికారులను సైతం మార్చాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ఆయా శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై ఒక అవగాహన వస్తుందని, అప్పుడే ప్రభుత్వం కొత్త పాలసీల అంశంలో కూడా ముందడుగు వేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అప్పటి వరకు కొత్త పాలసీల విషయంలో విధి విధానాలు కొలిక్కి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే నూతన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావాలని భావించింది. అందుకోసం సంబంధిత వర్గాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఇక గత సర్కార్ తెచ్చిన టీజీ ఐపాస్ కు మెరుగులు దిద్దడంపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేలా కొత్తగా 6 పాలసీలు రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిని అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ పాలసీల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. టీజీ ఐపాస్ కు అనుబంధంగా కొత్తగా ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రూపొందించిన లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలో మార్పులు చేర్పులు చేస్తామని ప్రకటించింది. పాలసీల రూపకల్పనకు సంబంధించిన బాధ్యతలు సీనియర్ అధికారులకు అప్పగించింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఆయా రంగాలకు సంబంధించిన పాలసీలపై అధ్యయనం జరుగుతోందని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే పాలసీల అమలు ఆలస్యమవుతోందని తెలుస్తోంది.